ప్రార్థించిన సహోదరికి వందనాలు. మీ అందరికీ వందనాలండి. మీరు ఈ రాత్రి వేళ ఏదైనా దేవుడు మీతో మాట్లాడాడని నీ మనసు పెడితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు, నేనైతే అనుకున్నాండి. అంత యోగ్యత లేని వారిని కూడా దేవుడు నాకు ఇచ్చిన భారంలో నా మనసు ఎలా ఉన్నదంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలనే మనసు. అందుకనే మీలో ఒంటరివాడు 1000 మంది బలహీనుడు బలమైన జనాంగంగా ఉంటాడని చెప్పాడు. అందుకని పట్టణంలో ఒక దీవెనకరంగా ఈ దీన సేవకుని దేవుడు ఆశీర్వదించి ఆయన సన్నిధి మనకు తోడయించి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తా ఉన్నాడు. రోజు ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం ఉన్నదంట. కుటుంబం ఉంటే ఆ తల్లిదండ్రులు పని చేసుకొని కష్టపడి ఆ బిడ్డను బాగా ఉన్నతమైన చదువు చదివించారు. మంచి ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యాడు. ఒక మంచి జాబ్ కొట్టాడు. ఒక నెలకు వచ్చి 1,00,000 రూపాయలు జాబ్ అనుకుంది. ఆ బిడ్డ ఊర్లోకి వచ్చిన తరువాత ఊరంతా పొగడతలతో ముంచేస్తా ఉన్నారు. పలాని షామీలు కుమారుడు బాగా జీవితంలో సెటిల్ అయిపోయాడు, బాగా ఉన్నత చదువు చదివాడు, ఉద్యోగం తీసుకొని తల్లిదండ్రులకు కన్నుల పండగగా ఉన్నాడని చెప్పి ఊరంతా పొగుడుతూ ఉన్నారు. కానీ తండ్రి మాత్రము పట్టించుకోలేదు. ఈ ఊరిలో పొగడతలేని ఆనందిస్తున్నాడు. ఈ బిడ్డ తండ్రిని చూస్తేనేమో బాధ అవుతుంది. రోజు ఎందుకు అనుకున్నాడు, చెడు ఆలోచన, ఈరోజు మా నాన్నగారిని చంపేయాలి, ఊరు వాడ కోడే కూస్తూ ఇంత నా జీవితంలో నేను సాధించిన దాన్ని బట్టి చాలా సంతోషిస్తుంటే మా నాన్నగారు మాత్రం ఇలా ఉన్నాడని చెప్పి ఒక రుబ్బురు భద్రం అంటే బాగా ఇంతలాది రాయి తీసుకొని మచ్చు మీదకి ఎక్కాడు. ఆ తండ్రి పొలానికి వెళ్ళి వచ్చి కాలు చేతులు కడుక్కొని భోజనం చేశాడు. చేసిన తర్వాత ఎట్లాగ మా నాన్న భోజనం చేసిన తర్వాత ఈ రూట్నే వస్తాడు, దీన్ని తల మీద వేస్తే తలకాయ పగిలి చనిపోతాడని ఆ ప్లాన్లో ఉన్నాడు. ఈలోపు అన్నం పెడుతూ భార్య అనిందంట. అమ్మ జాగ్రత్తగా వినండి. అన్నం పెడుతూ భార్య అనిందంట, ఏమండి మన బాబు ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యి ఊరు వాడ మెచ్చుకునేటట్లుగా మన బాబు ఉంటే మీరు పట్టించుకోవట్లేదంటే, ఏందో అబ్బాయి మిమ్మల్ని చూసి బాధపడుతున్నాడంటే ఆ తండ్రి అన్నాడంట, మన బిడ్డను మనం పొగుడుకుంటే అది ఊరోళ్ళకు మనమేదో మనము డబ్బాలు కొట్టుకున్నట్టుగా పొగడతల్లో మనమేదో వాళ్ళకి చెప్పినట్టుగా ఉంటుంది. మన గొప్పతనము మన విలువలు అట్నుంచి వచ్చినప్పుడే మనకు ఆనందం అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ మాటినటువంటి కొడుకు అక్కడే రాయిపడేసి ఆ మచ్చు మీద నుంచి దిగొచ్చి తండ్రి కాళ్ళ మీద పడి ఓరుమని ఏడిచాడంట. నానా, ఇంత గొప్ప మనస్సు నీలో ఉంటే నేను నీ మనస్సును తెలుసుకోలేకపోయాను అని చెప్పి తన తప్పును తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మన సంతోషాన్ని దేవుడు ఎంతగా ఆనందిస్తాడంటే అది చెప్పటానికి వర్ణించడానికి ఉండదండి. అయితే దేవుడి యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క చిత్తము మనము తెలుసుకొని దేవుని మార్గాల్లో మనం నడుస్తున్నామా, నడవటం లేదా అనేది ఒక 3 విషయాలు నేను చెప్పి త్వరగా ముగిస్తాను. చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు మార్కు సువార్త 9వ అధ్యాయము 21 నుంచి 23 దాకా చదవండి.
అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగుగా, అతడు బాల్యము నుండియే అది వానికి నాశనము చేయవలనని తరుసుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడదోస్తూ ఉన్నది. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని చాలు అడిగాడు. పిల్లరా గమనించు, ఇక్కడ ఒక స్టోరీ జరుగుతుంది. ఏంది ఆ స్టోరీ అంటే, ఒక తండ్రికి ఒక్కడే కుమారుడు. అమ్మ వినండి, ఒక్కడే కుమారుడు. అయితే ఆ చిన్న బిడ్డ చిన్న వయసు నుంచి అతన్ని ఒక దురాత్మ పట్టి ఎంత బాధ పెడుతుందంటే, మూర్ఛలు, పిడుసు, ఎక్కడ పెడితే అక్కడ పడిపోతాడంట. అది నీళ్లు అయిన స్థలమైనా, అది బావైనా, అది చెరువైనా, అది హైవే రోడ్ అయినా, అక్కడ తన్నుకొని 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 నురుగంతా వచ్చేటట్లుగా మూర్ఛిల్లిపోతాడంట. ఎంతో మంది దగ్గరికి తీసుకెళ్ళాడు, తిప్పలు పడ్డాడండి. ఏమీ బిడ్డ ద్వారా తండ్రికి సంతోషం లేదు. చివరికి ఎక్కడికి వచ్చాడంటే యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ వల్ల నాయన అయితే, అమ్మ తర్వాత చదువుదాం వినండి, నీ వల్లనన్నా అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొంతమంది జీవితాల్లో దేవుణ్ణి నమ్మినట్టే ఉంటారు, కానీ మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, మనస్సులో ఒక రకంగా ఉంటుంది. అయితే ఈ రాత్రి నేను అంటాను, నీ మాట ఎలా ఉండాలంటే పెదాల్లో నుంచి వచ్చిన మాటగా ఉండకూడదు, అది హృదయంలో నుంచి రావాలి. హృదయంతరంగాలు తెలుసుకునే దేవుడు నీ మనస్సునే గ్రహిస్తాడు, నీ పెదవుల మీద మాటను చూడాయన అంటూ బాధాకరంగా యేసుప్రభుని అడిగాడు. అయితే యేసుప్రభు గొప్ప మాట అన్నాడా? ఇప్పుడు చదువమ్మా. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసు ప్రభు నా జీవితంలో ఇది చేస్తాడు అని నువ్వు కానీ రాత్రి నమ్మితే 2024 వరకు జరగని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, నీ జీవితంలో చూడనటువంటి గొప్ప మహాత్మ కార్యాలు ఈ రాత్రి దేవుడు జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాలి. నమ్మి సగం నమ్మకుండా ఉండొద్దండి. అందుకని యేసు ప్రభు అతని హృదయాన్ని గమనించాడు. నీ వల్ల నన్ను అయితే అన్నాడు, అయ్యా ప్రభు, ఇక నాకు దిక్కు లేదు, నువ్వు గొప్ప దేవుడివి, నా బిడ్డను నువ్వే బాగు చేస్తావు, ఆ విశ్వాసము, ఆశ నాకున్నదయ్యా అనలేదు. నీ వల్ల నన్ను అయితే అక్కడ దేవుణ్ణి కూడా కొంచెం చూడండి, ఆయన మహిమను కూడా తక్కువగా మాట్లాడాడు. అందుకని యేసుప్రభు ఏమనాల్సి వచ్చిందంటే, నమ్ముట నీ వలనైతే అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆన్లైన్ ప్రేయర్లో వచ్చినటువంటి మన జీవితాల్లో ఒకవేళ ఇంతవరకు మనం అనుకున్నటువంటి ఏదైనా జరగకపోవచ్చేమో, నీ మనసు కొద్దిగా బేలగా, అంటే కొంచెం బాధాకరంగా, నేను ఎంత దేవుని సన్నిధిలో
చేసిన ప్రార్థన ఏమైపోయిందో, కార్చిన కన్నీరు ఏమైపోయిందో, దేవుడు నా జీవితంలోనే ఇలాంటి కార్యాలు ఎందుకు జరుగుతున్నాయని నువ్వు బాధపడొచ్చు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఖచ్చితంగా నువ్వు నమ్ము, నీకు అసాధ్యమైనది ఏమీ లేకుండా దేవుడే పూనుకొని కార్యాన్ని జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వానికి అసాధ్యమైనది ఏమీ లేదండి. నమ్మాలి. మొదటిగా మనం నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, దేవుడు అద్భుతాలు జరిగించాడు. అయితే మనము నమ్ముతున్నామా? ఎంతవరకు మనం నమ్ముతున్నాం అనేది రాత్రి మనం జాగ్రత్తగా తెలుసుకుంటే, యేసు ప్రభువును నమ్మిన ఏ వ్యక్తి కూడా చెడిపోలేదండి ప్రపంచంలో. అవసరమైతే నమ్మిన వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, కానీ ఎవరి ప్రాణాన్ని కూడా యేసయ్య అడగలేదు. ఎవరి డబ్బును యేసయ్య అడగలేదు, ఎవరి ఆస్తులు యేసయ్య అడగలేదు. అవసరమైతే ఆయనే ఖర్చు అయిపోయాడు. మనందరి కొరకు ఆయనే ఖర్చు అయిపోయాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు నమ్మి నీ విశ్వాసముతో దేవుణ్ణి ఏదడిగినా నా దగ్గర లేదు అనే దేవుడు కాదు. నువ్వు ఇచ్చేస్తే నేను అది చేస్తాను, నువ్వు ఇలా ఉంటే నేను అలా ఉంటాననే దేవుడు కాదు. అతని ప్రాణం తీసే వరకుగా ప్రాణం తీయటానికి సిద్ధపడిన వ్యక్తులు కూడా ఆయన ప్రాణం పెట్టాడండి. ఆయన్ను పట్టించాలనుకున్న వారిని కూడా చూసి తెలుసు ఆయనకు, వాళ్ళను కూడా దేవుడు ఇబ్బంది పెట్టలేదు. అందరినీ ప్రేమించి ఇక అన్ని విషయాల్లో దేవుడు నీవు నమ్మితే చాలు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అంటూ ఆ చిన్నవాడిని దగ్గరికి తీసుకొని ప్రార్థన చేశాడు. అంతే, విలవిల విలవిల ఆడిపోయి కింద పడి నురుగు కార్చి చనిపోయిన వాళ్ళని అక్కడే పడిపోయాడు. అక్కడ వాళ్ళందరూ అన్నారు, ఏదో బాధతోనైనా ఎంతకాలం బ్రతుకున్నాడు, ఇప్పుడు పూర్తిగా చనిపోయాడని ఆయన మీద కొంతమంది సనుగున్నారు. నమ్మలేదండి, ఆయన యొక్క మహిమను నమ్మలేదు. అయితే కొంతసేపటికి దేవుడే ఆ చిన్నవాడు చేపట్టుకొని లేపాడు. చక్కగా నిలుసొని దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మితే జరగని కార్యాలంటూ ఏమీ ఉండవండి. మొదటిగా నమ్మాలి మనం. అందుకని ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఓ రోజు అబ్రహాము ఏడుస్తున్నాడు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే 1 నుంచి ఒక 4-5 వచనాల దాకా చదివితే, అబ్రహాము బాగా దీవించబడ్డాడు, కానీ అతనిలో ఏదో ఒకటి కొదువైనది. దాన్ని బట్టి అబ్రహాము బాధపడుతున్నాడు. తీశారా ఎవరైనా? ఆదికాండం 15వ అధ్యాయం మొదటి నుంచి. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధికముగా చేయనని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చినానేమి? నేను సంతానం లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా అని మరి అబ్రహాము అన్నాడంట. అమ్మ వినండి, అన్నాడంట, అయ్యా ఏమున్నానేమయ్యా, నాకైతే ఏమి లేదు. అబ్రహాముకేమీ లేదండి, సంతానం లేదు అంటాడు. నా ఇంటి పెద్ద దాసుడు అంటే పనివాడే నా తర్వాత యజమానుడు, నాకు వారసుడు లేడయ్యా అని బాధపడుతుంటే దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడు 3వ వచనంలో. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పనివారములో ఒకడు
నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పిన. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక మాట ఇస్తాడండి. అమ్మ వినండి, ఈ సంవత్సరము మీ అందరూ వాగ్దానాలు తీసుకున్నారు. మరి మీరు ఎప్పుడైనా వాగ్దానం తీసుకున్న, ఇది ఈ వాగ్దానం నా జీవితంలో మన కావచ్చు. సహోదరు అనూష చెప్పింది, పోయినసారి నాకు వాగ్దానం వచ్చింది దేవుడు, మేము చక్కని ఇల్లు కట్టుకున్నాం, ఈసారి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు అని మన సాక్ష్యం చెప్పింది. అలాగే చాలా మందిలో తక్కువ అండి ఇలాంటి వాగ్దానం, దేవుడిచ్చే వాగ్దానం. దేవుడు ఏదైతే ఒక మాట మాట్లాడతాడో మనం మాట్లాడిన మాట మరలా తీసుకుంటాం. కానీ దేవుడు ఒక మాట నీ జీవితంలో ఇచ్చాడనుకో, దాన్ని నెరవేర్చడమే దేవుడి యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. మరలా దాన్ని వెనక్కి తీసుకోడండి. అందుకని దేవుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు, పర్వతములు తొలగినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. అలాంటి గొప్ప దేవుడండి మనం ఆరాధించే దేవుడు. ఆయన మాట ఇస్తే, ఆయన వాగ్దానం ఇస్తే, ఆయన నీ జీవితంలో ఒక కార్యం చేయాలనుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. ప్రియులారా, మీరు గమనించాలి, మనం నమ్మాలి. అందుకని ఆయన మూలవాక్యములు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నాయనా నాకు స్థలము లేదు, అది కోట్ల రూపాయలు విలువ కలిగిన స్థలమైనా నాకు స్థలం లేదు ప్రభువా, నీవిస్తావని విశ్వాసంతో నేను నమ్ముతున్నానని నువ్వేనా ప్రార్థన చేసి దేవుని వైపు ఉంటే ఆ కోట్ల ఆస్తిలో ఒక భాగమైన నీకు దాచిస్తాడండి దేవుడు. నువ్వు రోగంలో ఉన్నావు అనుకుందాం, ఆ రోగం ఎక్కడికి వెళ్ళినా బాగుపడలేదు, నా దేవుడు బాగు చేస్తాడు అని నువ్వు నమ్మితే చాలు, ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదు, నీ జీవితంలో నువ్వు ఏదైనా ఒకటి అడిగావు, నేను చదువులో అయ్యా ఫస్ట్ ర్యాంకులు రావాలి, నా జీవితంలో నేను మంచి లైఫ్ మంచి జీవితాన్ని అనుభవించాలి, ఏదైనా ఒకటి నువ్వు ఆశిస్తే అది దేవునికి ఇష్టమైందంటే నువ్వు నమ్మితే చాలండి. నువ్వు నమ్మితే చాలు, దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము బాధపడుతున్నాడు, నువ్వు చాలా నాకు అన్ని ఇచ్చావు ప్రభువా, నాకు 75 సంవత్సరాలు, మా శారాకి 70 సంవత్సరాలు, లేదా 65 వేసుకుని వాళ్ళిద్దరి మధ్య జ్ఞాపకం ఒక 10 సంవత్సరాలు అనుకున్నాం. ఇక ఏజ్ బారైపోతుంది, మాకు పిల్లలు కలుగుతారనే నమ్మకం కూడా లేదయ్యా అని అడుగుతూ ఉన్నాడు. అయితే దేవుడు అంటాడు, ఇదిగో ఈ పనివాడు నీ ఇంటి వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోయేవాడే నీకు వారసుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే దేవుని బిడ్డలారా అక్కడ అంటాడు చూడండి, మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగొగనని చెప్పింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. అబ్రహామును అడిగాడు, అడిగిన దానికి జవాబిచ్చాడు. ఇదిగో ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపు చేస్తాను, విస్తరింపు చేస్తాను, నీ చేతనైతే లెక్క పెట్టుకోమన్నాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు నాకు ఎంతమంది పిల్లలమ్మా? 4 పిల్లలు, మీ అందరికీ తెలుసు.
వాళ్ళకు మరి ఒక 4 పిల్లలు పుడితే 8 మంది, 8 10 వేసుకుందాం. అబ్రహాముకి ఇచ్చింది ఎంతమంది అండి? ఒక్కడేనండి, ఇస్సాక్ అనేది. అయితే దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె ఆకాశంలో నక్షత్రాల వలె చేస్తాను. ఎంత మాట ఇచ్చిన దేవుడండి. అందుకని ఆయన అన్నాడు మూలవాక్యంలో, యేసుప్రభు ఏమన్నాడండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియా సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కొన్నిసార్లు మనము పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలండి. అదే నిజమైన నమ్మకం. అయ్యా నాకు ఇల్లు లేదు, ఇల్లు, నాకు స్థలం లేదు, స్థలమే, నాకు పిల్లలు లేరు, పిల్లల్ని, నేను దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, అప్పులు అనుభవిస్తున్నాను, రోగాలు అనుభవిస్తున్నాను, నన్ను బాగు చేయి అడగాలి. నేను నమ్మాలి, నా దేవుడు చేస్తాడు. ఇంకా మీరు ఆ కింద చదివితే అంటాడు, అతడు యెహోవాను నమ్మెను. అది దేవుని మాట అబ్రహాము ఎలా ఎంచాడంట? నమ్మాడు, దేవుని మాటను నీతిగా ఎంచాడు. నమ్మిన వాడి జీవితంలో ఎలా ఉంటుందంటే, ఇక నమ్మకమే సాగిపోయేంత వరకు శ్రమలు రాని, కష్టాలు రాని, బాధలు రాని, అవమానాలు రాని, నిందలు రాని, నమ్మకం మాత్రం అపనమ్మకమైపోకూడదు. నమ్మకం అపనమ్మకమైపోకూడదు. చేస్తాడా, చేయడా, అద్భుతాలు నా జీవితంలో జరుగుతాయా, జరగవా, ఈ అపనమ్మకం ఉండొద్దండి. దేవుడు చేస్తాడు అంతే. మనకు ఆ ఒక్క విశ్వాసం, మనం ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని, దేవుణ్ణి మనం నమ్ముతామో, జరగని అంటూ ఉన్నాయండి. దేవుడు 75 సంవత్సరాల కింద వాగ్దానం ఇచ్చాడు అబ్రహాంకు. అప్పటికి ఎన్ని సంవత్సరాలండి? 75 సంవత్సరాలు. కానీ బాబు పుట్టింది ఎప్పుడు? ఇస్సాకు. శారాకు 99 వేసుకోండి, అబ్రహాంకు 100, 110 వేసుకోండి. ఆ వయసులో చూడండి, దేవుడు నమ్మాడు, కార్యాన్ని ఎవరు? దేవుడు జరిగించాడు. మృతుతుల్యమన్నది బైబిల్లో. అబ్రహాము శారా దేహాలంట మృతుతుల్యమంట. అయితే దేవుని బిడ్డలారా, శారా ఒక రోజు దేవదూతలకు ఆహారం పెట్టినప్పుడు దేవుడు తిని ఆహారము దేవదూతలు తిని వెళుతూ, అబ్రహామా శారా ఎక్కడంటే, అయ్యా ఇప్పుడు దాకా పనిచేసి గుడారంలో ఉందంటే, మేము మీదటికి ఈ దినాన్ని వస్తాము, ఇదిగో శారా గర్భం ధరించిద్దన్నారు. ఈ ముసలమ్మ కదండి, ఏమో నమ్మటానికి అంత సౌఖ్యంగా లేదు. ఆ బోసినూరు పెట్టుకుని పళ్ళు ఊడిపోయినా ఉన్నాయి, నాకు తెలియదు కానీ ఏమనింది? నవ్వింది. శారాను నవ్వామన్నాడు దేవుడు. అయ్యో నేను నవ్వలేదంటే, నీ నోటి నిన్ను నవ్వు కలుగు చేస్తానన్నాడు. గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకం అనేది, నీకు అన్ని బాగున్నప్పుడు నమ్మాను ప్రభా, అయ్యా ఫ్రిడ్జ్ ఇచ్చావు నమ్మాను, కోల్డ్ ఇచ్చావు నమ్మాను, ఏదో కొంచెం మంచిలు ఇచ్చావు నమ్మాను, అయ్యా స్థలం ఇచ్చావు నమ్మాను. ఏమీ లేనప్పుడు ఇస్తావనే నమ్మకం నీకు ఉండాలి. ఇది దేవుని యొక్క గొప్ప మహిమ. దేవునికి స్తోత్రం. అన్నీ ఉండడానికి నమ్మితే ఏముందండి? ఏమీ లేనప్పుడే మనం నమ్మాలి. నా యాత్ర జీవితంలో ఈ రోజు వరకు ఒక్కొక్కటి నేను దేవుణ్ణి అడుగుతూ వస్తూ ఉంటే, ఏదైతే నేను కోల్పోతానో దాన్ని దేవుడు ఏదో ఒక రకంగా మళ్ళా నాకు ఇస్తానే ఉంటాడు. నేను అనుకుంటాను, ఏమున్నదయ్యా నాలో ఇంత మంచితనం, నాకు ఇలా నన్ను ప్రేమించి, ఒక పక్క నేను కష్టాలు అనుభవించినప్పుడు నా కష్టాలకు, నా కన్నీరుకు ఎవరు ఆధారమవుతారని నేను మనస్సును నమ్మిన దినాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనసుల దగ్గరికి రాలేదు, కానీ దేవుడు మాత్రము చేయి విడవలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనను వెన్నంటుంటాడండి.
ఆదరిస్తాడు దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుని మాటను నీతిగా ఎంచుకున్నాడు. ఒక్కనిచ్చాడండి. ఆ 100 సంవత్సరాల్లో ఆ ఒక్కల్లో నుంచి చూడండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు దగ్గరికి వచ్చేటప్పుడు 12 మంది అయ్యారు. ఆ 12 మంది 70 మంది అయ్యారు. ఆ 70 మంది ఐగుప్తులకు వచ్చి 6 లక్షల మంది అయ్యారు. ఆ 6 లక్షల మంది కాస్త 30 లక్షల మందిగా మారిపోయారు. లెక్కింప సౌఖ్యంగాని సంతానము దేవుడు అబ్రహాము నమ్మాడు గనుక గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ఈ 2025 మనకు ప్రారంభం, మొదటి ఆల్ నైట్. మనం ఎంతమంది ఉన్నామండి? కొద్దిమంది. కానీ నేను ఈ రాత్రి దేవుడు నా మదిలో పెడుతున్నాడు మాట్లాడుతుంటే, మనం ఒక పెద్ద సమూహంగా మారిపోబోతుంది. దేవునికి స్తోత్రం. మన కుటుంబాలు విస్తరించబోతున్నాయి. మన పిల్లలు ఆశీర్వదించబడబోతున్నారు. ఏమో నమ్ముతారు ఈ మాటలు? ఓ పాస్టర్లు అలాగే చెబుతారులే. పాస్టర్లు కాదండి చెప్పేది, దేవుడు వాక్యం చెబుతుంది. రాత్రి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మాలండి. మన జీవితాల్లో మనం నమ్మాలండి. నమ్మితే దేవుడు, నమ్మి నువ్వు ఏదైతే అడుగుతావో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము జీవితాన్ని చూసాం, ఇస్సాకు జీవితాన్ని చూసాం, యాకోబును కూడా మనం చూసాం. అబ్రహాముకు మనముడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. ఎవరండి? యోసేపు దేవుణ్ణి నమ్మాడు. దేవుని నమ్మిన ప్రేమ అందరిని నమ్మాడు. అమ్మ వినండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను చర్చికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, అందరిని నమ్ముతాను, నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేస్తారు, నా సొమ్ము తింటారు, నా మీదకి ఎగబడతారు, బజార్లో నన్ను అవమానపరుస్తారు. ఎంతమంది ఇలాంటి వాళ్ళు లేరండి? పాపం యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. అన్నలను నమ్మాడు, తండ్రిని నమ్మాడు, అందరూ బాధ పెట్టారు. చివరికి ఒక నీళ్లు లేని గోతులు వేసి అక్కడి నుంచి తీసి మళ్ళీ కొంత డబ్బుకు అమ్ముకున్నారు. తర్వాత యోసేపు ఐగుప్తుకి వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? ఎలా వచ్చాడమ్మా? ఎప్పుడైనా మీరు విన్నారుగా, చెప్పగలుగుతారా? అమ్మబడ్డాడు. ఇప్పుడు ఒక వస్తువును మనం కొనుక్కున్నామంటే అది మనకు లోబడాలి. ఒక వస్తువు మనం కొనుక్కుంటే అది మనకు లోబడాలి. రోజు ఒక యవనస్తురాలి సంతలో గేదెలు నమ్మినట్టుగా యవనస్తురాలకు 2 చేతులు కంటే కట్టేసి కాళ్ళ గొలుసులేసి పరిగెత్తిద్దామని అమ్మకానికి పెట్టారు. అమ్మకానికి పెడితే వాళ్ళందరూ చూస్తున్నారు, హేళన చేస్తా ఉన్నారు. ఒక ఆయన వచ్చి ఆయన చెప్పినంత కొన్నాడు. కొని ఆమె తీసుకొని బాగా, ఇప్పుడు మన చిలకలూరుపేట చీరాల రోడ్డు లేదంటే హైవే రోడ్డు లాంటి పెద్ద రోడ్డు 4 కూడల్లోకి వచ్చి ఆ చేతి తాళ్ళు కూడా తీసాడంట, కాలు సంఖ్యలు కూడా తీసి, అమ్మా ఇక్కడ 4 రోడ్లు ఉన్నాయి, నీకు ఎటు మనసు ఉంటే అటు పోవని చెప్పాడు. అని చెప్పి 4 అడుగులు ముందుకేసి ఆయన వెళ్తా ఉంటే ఆయన వెనుకీడితే వస్తా ఉందంట. ఆయన వెనుకీడితే వస్తా ఉందంట. ఇన్ని తిరిగి చూసేది వెనుకిడి తగిలి, ఏందమ్మా అంటే, అయ్యా ఈ లోకమంతా నన్ను బంధించి చివరికి బజార్లో వ్యాపారం పెట్టారయ్యా, అందరు నన్ను చూసి ఏలం చేసిన వాళ్ళే, నవ్విన వాళ్ళే, నన్ను బాధ పెట్టిన వాళ్ళే, కానీ నా జీవితంలో అయ్యా ఈరోజు చేసిన ఒకే ఒక్క మంచి పని నువ్వు తప్పెవరు చేయలేదయ్యా. ఇక నేను ఎట్టిల్లినా నీలాంటి వ్యక్తి నాకు దొరుకుతాడా? అమ్మ వింటున్నారా? నీలాంటి వ్యక్తి నాకు దొరుకుతాడా? నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వే కావాలని. చూడండి, దేవుడు నమ్మితే
పాప బంధకాలను విడిపిస్తాడు, శాప బంధకాలను విడిపిస్తాడు, రోగాల నుంచి విడిపిస్తాడు, దరిద్రము నుంచి విడిపిస్తాడు. అయితే మనం పరిపూర్ణంగా నమ్మాలి, మనం పరిపూర్ణంగా నమ్మాలండి దేవుడిని. మనం పరిపూర్ణంగా నమ్మితే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అన్నల నుంచి బాధపడ్డాడు, అమ్మపడ్డాడు, పోతీఫర్ ఇంట్లోకి వచ్చాడండి, కొనుక్కున్నాడు పోతీఫర్. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆదికాండం 39వ వచనానికి రండి. ఫైనల్ మాట చదివి మనం ముగించుకుందాం. చదవండి 1 నుంచి. యోసేపును ఐగుప్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సైనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. అయితే యెహోవా యోసేపుకు తోడైనను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తునింట ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వినండమ్మా, యోసేపును కొనుక్కున్నాడండి ఒక వ్యక్తి. అయితే యోసేపు ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ ఇల్లంతా వర్ధిల్లిందంట. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతా అతని చేతులు యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతనికి తన చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఇక్కడున్న మనము ఈ రాత్రి నేర్చుకోండి, ఇది ఫైనల్ మాట. మనం నమ్మి దేవుణ్ణి మార్గంలో వెళ్తా ఉంటే మనం నీతిలో ఉంటాం, భక్తిలో ఉంటాం, విశ్వాసంలో ఉంటాం, మనకు అన్ని దేవుడు ఇస్తా ఉంటాడు. కానీ సాతాను ఊర్చుకోదు. ఎవడైనా మంచి ప్రార్థనలో ఉన్నాడా, దేవుని నమ్మి కుటుంబాన్ని కట్టుకోవాలని దేవుని సన్నిధికి వస్తా ఉంటే సాతానుడు వ్యక్తిని, కుటుంబాలను గలిబిలి చేస్తాడు. అలాగే యోసేపు జీవితంలో కూడా చాలా బాధలు పెట్టాడండి సాతానుడు. ఐగుప్తులో ఉన్నటువంటి పోతీఫర్ కొనుక్కున్న తర్వాత యోసేపు అడుగు పెడితే ఆ ఇల్లంతా ఆశీర్వాదకరంగా మారిపోయింది. పోతీఫరు ఇంటి మొత్తాన్ని అతనికి అప్పచెప్పాడు. కానీ సాతాను పోతీఫర్ భార్యలో నుంచి మరలా యోసేపుకు చూడండి శ్రమలు కలిగించాడు. భయంకరమైన శ్రమలు, కష్టాలు. అయితే నమ్మిన వాడిని మాత్రం దేవుడు అన్యాయం చేయడండి. రాత్రి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం, ఫైనల్లో జడ్జిమెంట్ అనేది ఉంటుంది. ఆ జడ్జిమెంట్లో ప్రతిదీ నీకు ఆశీర్వాదకరమైనటువంటి మార్గమే ఉంటుంది. కానీ ఇదిగో నీకు నష్టం ఎంతవరకు ఉంది, కష్టం ఎంతవరకు ఉంది, ఇంకా నువ్వు నష్టపోతావని దేవుడు ఎప్పుడు కూడా అండు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మాలండి దేవుడిని. కష్టమైనా ఏదైనా రానివ్వండి, బాధలు ఏమైనా రానివ్వండి, సమస్య ఏదైనా కానివ్వండి, దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. అన్నల నుంచి దూరం అయిపోయాడు, తల్లిదండ్రికి దూరం అయిపోయాడు, గోతులో పడవేయబడ్డాడు, అమ్మ పడ్డాడు. చూడండి, పోతీఫర్ భార్య ద్వారా నష్టపోయి చెరసాల్లో వేయబడ్డాడు. ఇన్ని రకాల కష్టాలు వచ్చినాయి చూడండి. అదే మనమైతే 4 రోజులు చూడండి, కొంతమంది ప్రార్థనకి వెళ్తారు, ఏమండి అంతరాలు వేయించుకుంటారు. కాస్త జ్వరం 4 రోజులు తగ్గకపోతే దెయ్యం పట్టిందో, 3 దారి దగ్గర మా ఓడిదన్న తొక్కాడు అని చెప్పి అంతరాలకు వెళ్తారు, సోదులు అడుగుతారండి. ఇంకా కొంతమంది రకరకాల జీవితాలు. కానీ నమ్మిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఏదైనా చేస్తాడని నీలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం నీ జీవితాన్ని మార్చింది. దేవుని స్తోత్రం. ఓ రోజు మన కాలనీలో ఒక కుక్కండి, సింహం లాంటిది, చాలా మందిని గరుస్తా ఉంది మన కాలనీలో.
తేజ మచిలీపట్నంలో మాస్టర్గా వెళ్ళాడు, ఇంటర్ పిల్లలకు ఉద్యోగం చదువు చేయడానికి. దేవుడు ద్వారాలు తెలిసి 3వ నెలలోనే అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది. సంతోషంలో ఉద్యోగాన్ని మానుకొని మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలి, నేను కూడా తండ్రిని కాబోతున్నానని సంతోషంతో వచ్చాడు. ఇద్దరే పొమ్మ అక్కడ ఉంది. వస్తే 4 నెలల్లో ఆ కుక్క బ్లెస్సింగ్ గడిచింది. మా పాస్టర్ అమ్మంటది, అయ్యా సత్యన పిల్లలు దారాలు వేయించుకుంటారంటయ్యా ఏమన్నా అంటే, మా ఓడన్నాడు, చచ్చిపోయినా బ్రతికినా దేవుడే మన ఆధారం. ప్రైజ్ అలా. మీరు నమ్మండి, అబద్ధం కాదండి, నేను బలిపేట మీద ఉండి చెబుతున్నా. ఒక ఇంజెక్షన్ చేయించుంటే నేను దానికైతే ఒప్పుకుంటానేమో, కానీ అక్కడికి కూడా లేదు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మీరు హానికరమైన పట్టుకొని తాగినా, పాములను ఎత్తి పట్టినా నమ్మకం ఉంటే చాలండి, మనకు మరణం అంటూ రానివాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు కూడా అలాగే నమ్మాడండి. ఫైనల్లో దేవుడు నమ్మకాన్ని బట్టి ఏం చేశాడండి, దేవుడు యోసేపుని ఎలా మార్చాడంటే ఫలించుడి కొమ్మ, ఊట దగ్గర ఫలించే కొమ్మగా చేసి, ఎక్కడైతే అన్నం లేక, ఎక్కడైతే వస్త్రాలు లేక, ఎక్కడైతే అవమానం పొందాడు, ఎక్కడైతే ఏడ్చాడు, ఎక్కడైతే కన్నీళ్లు గార్చాడు, ఓ దేవా ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుందని ఆ మైండ్ అప్సెట్ అయిపోయిందండి. అలాంటి స్థలాల్లో అందరికి ఆహారం పెట్టే వ్యక్తిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. మీకు ఏం అర్థం కావట్లా, నిద్ర మత్తులో ఉన్నారు. దేవుని నమ్మి అనేకమైన శ్రమలు శోధనలు అనుభవించిన వ్యక్తిని ఏం చేశాడండి, ఆ రాష్ట్రం మొత్తం, ఐగుప్తు రాష్ట్రం మొత్తం మీద రోజు తర్వాత అధికారిగా చేస్తే ప్రతి ఒక్కరు వెళ్ళి అంట, అయ్యా నా ఏలినవాడా నీ చిత్తంలో మాకు ఆహారం పెట్టాయంటే, తినండ్రా బాబు అని పెట్టాడు. దేవునికి స్తోత్రం. నమ్ముతే నిన్ను పెట్టే వ్యక్తిగా చేస్తాడు, కానీ అడుక్కునే వ్యక్తిగా, నష్టపోయే వ్యక్తిగా చేయడు. అమ్మ గుర్తుపెట్టుకోండి, రాత్రి ప్రభు అందుకనే చెప్పాడు ఆ వ్యక్తితో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ రాత్రి మీరు నమ్ముతారా? మీ జీవితాల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయని ఏమైనా నమ్ముతారా? నమ్మితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. గుర్తుపెట్టు. నువ్వు ఉద్యోగం అడిగావు, ఇస్తాడండి. మంచి నేను ఫస్ట్ ర్యాంకులో రావాలని అడుగుతావా, దేవుడు ఇస్తాడు. నేను ఇల్లు కట్టుకోవాలి ప్రభా, నేను సేవ చేయాలి, నేను దేవుళ్ళు ఎదగాలి, నాకు ఆశ ఉంది, నేను నమ్ముతున్నానయ్యా. ఈ ఒక్క మాట చాలండి దేవుని దగ్గర. నువ్వు నమ్మితే నీ జీవితాన్ని అద్భుతంగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ రాత్రి వేళ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను మనందరం దేవుణ్ణి నమ్మాలి. ఒక ఆయన అంటాడు, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని అది ప్రవహింపచేయుమయ్యా, నీ బలము ప్రసాదించుము, బలహీన సమములో నీ బలము ప్రసాదించు,
జీవనదిని ప్రవహింపచేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. అడుగు, ఈ మాట అడుగు. వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ప్రవహింపచేయుమయ్యా. ప్రైజ్ ది లార్డ్. నమ్మండి. నమ్మటం అంటే ఎలాగా? నీ జీవితం ఉన్నంత వరకు ఒకే నమ్మకం కావాలి. దేవా, ఏది చేసినా నీ చిత్తమే ప్రభు, ఇక నువ్వు తప్ప నాకెవరు. నా జీవితంలో అద్భుతం చేసిన, ఆశ్చర్యం చేసిన నీవే ప్రభు అని చెప్పి నువ్వుగైనా ప్రార్థన చేస్తే దేవుడు ఈ మొదటి నెలలో ఆల్ నైట్ ప్రేయర్లో నీ జీవితంలో ఒక నూతన కార్యము దేవుడి ద్వారా చూడబోతున్నావు. నువ్వు నమ్మితే దేవుడు కార్యం చేస్తాడండి. మనలో అల్ప విశ్వాసం అనేది ఉండకూడదు, అవిశ్వాసం అనేది ఉండకూడదు. పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి మనం. నీవే ఆధారం. నేను కొత్త పాట రాశాను. రేఖ వీళ్ళందరూ వెళ్ళారమ్మా, వేరనుకుంటా. దేవునికి స్తోత్రం. టీ తెచ్చారా? సరే, ముగిసి ఇంకేం లేదండి. ఒక పాట రాశాను, దాంట్లో ఒక పల్లవి చూద్దాం. మన జీవితాల్లో మనం నమ్మితే దేవుని కృప మనకు విడిచిపెట్టాడండి. ఆ కృప నాకు వాగ్దానం వచ్చిందని నేను పాటగా రాసుకున్నాను. నీ కృపయే నాకు ఆధారము, నీ కృపయే నాకు జీవన మార్గము. మంచి పదం. నీ కృపయే నాకు ఆధారము, నీ కృపయే నాకు జీవన మార్గము. ఇంతవరకు కాపాడినది నీ కృపయే యేసయ్యా. ఇంతవరకు కాపాడినది నీ కృపయే యేసయ్యా. ఎబెనెజరే నీకే ఆరాధన, ఎల్రోయి నీకే ఆరాధన. ఎబెనెజరే నీకే ఆరాధన, ఎల్రోయి నీకే ఆరాధన. నీ కృపయే నాకు ఆధారము, నీ కృపయే నాకు జీవన మార్గము. ప్రైజ్ ది లార్డ్. మనం నమ్మితే కృప ఆధారం ఏంటది, జీవం కూడా ఆధారం ఏంటది. కనుక అందరం తలలు ఉంచుదాం. ఓ చిన్న ప్రార్థన చేసుకొని వెళ్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీళ్ళు లేవు.
ఓ చిన్న ప్రార్థన చేద్దామండి. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దానికి జవాబు రాలేదేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు. ఏమని తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు, అసాధ్యమనలేదు. ఏదైనా చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. అయ్యా, ఈ రాత్రి నాయన మా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో నాయన నీ మహిమ కార్యాలు, నీ అద్భుత కార్యాలు, నీ ఆశ్చర్య కార్యాలు చూడలేనటువంటి జీవితాలుగా 2025 నాయన ఈ మొదటి ఆన్లైన్ ప్రేయర్లో ఒకవేళ ఉన్నారేమో, పరిపూర్ణమైన మనస్సుతో, పరిపూర్ణమైన విశ్వాసంతో నేను నమ్మే ఆ మనస్సును ఈ రాత్రి మా బిడ్డలందరికీ దయచేసి, అనారోగ్య బాధలు, అప్పుల బాధలు, కుటుంబంలో నాయన శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, ఏమైతే బిడ్డలను బాధపడుతూ ఉన్నావో అవన్నీ రాత్రి యేసు నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. దేవుని సమాధానం మనందరికీ తోడయునుగాక. ఆయన సన్నిధి మనందరికీ తోడయునుగాక. ఈ రాత్రి దేవుడు మనందరినీ ఆశీర్వదించి ఆయన ఆత్మతో నింపునుగాక. ప్రభువా, ఇంతవరకు నాయన తోడుగా ఉండి ఈ రాత్రి 2 పూటలు ప్రభు అద్భుతంగా జరిగించారు. రేపు ఆదివారం, మరలా రేపు నాయన నైటు అయా శాలేము తమ్ముడు వాళ్ళ ఇంట్లో నాయన ప్రార్థన కూడుకున్నది. ఇలాగ నేను నమ్ముతున్నాము కనుకనే సాగిపోతూ ఉంది జీవితం. సంఘాన్ని అభివృద్ధి చేసి, కుటుంబాలను అభివృద్ధి చేసి, అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతున్న వారిని దీవించి, మా సంఘంలో చిన్నపిల్ల తల్లులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, నాయన వృద్ధులు ఉన్నారు. అందరినీ మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ, అయ్యా మరి ప్రియాను కూడా నాయన దీవించి, తబితాను, యేసురాను, హేమాను మీరు దీవించి, కుటుంబాల్లో నాయన సాతాను ఎవరి కుటుంబాల్లో గలిబిలిగా ఉన్నదేమో సమాధానపరచమని ప్రార్థిస్తూ, మా బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతుండగా రేపటి దినానికి మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేసి ఆదివారం ఆరాధనలో నాయన నీకే మహిమ కలిగినట్లుగా, నీ మహిమను మేము పొందుకున్నట్లుగా ఈ రాత్రి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకును, ఈ శబ్దేంతరము ద్వారా విన్న బిడ్డలకు, ఈ రాత్రి హాస్పిటల్లో అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కుటుంబాలు చెప్పుకోలేని వేదన దుఃఖముతో ఉన్న వారి, అనేక సమస్యలతో అలమటిస్తున్న వారి, ఈ రాత్రి ప్రయాణిస్తున్న వారి, ఈ రాత్రి దేవుని సన్నిధి మనందరికీ తోడైంది. మన కుటుంబాలు, మన బిడ్డలను, మన సంఘాన్ని, రాత్రి కూడి ఉన్న మనల్ని దేవుని యొక్క సన్నిధి తోడైంచి మనందరినీ నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ.